మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. ఒక్కసారి 19th సెప్టెంబర్ శుక్రవారం నాడు మార్కెట్స్ ఎక్కడ క్లోజ్ అయినాయో చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 388 పాయింట్ల నష్టంతో 82,626 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 97 పాయింట్ల నష్టంతో 25,327 వద్ద క్లోజ్ అయింది. శుక్రవారం నాడు మార్కెట్లు కొంత స్వల్ప నష్టాలకు కూడా గురి అవ్వడం జరిగింది. బట్ ఓవరాల్గా చూస్తే నిఫ్టీ మాత్రం 25,000 అప్పర్ సర్క్యూట్లోనే కూర్చుంది. ఎందుకంటారు శుక్రవారం నాడు మార్కెట్లు కాస్త తడబడ్డాయి అంటారు? ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ 12-13 సెషన్స్ నుంచి మార్కెట్లో మంచి పాజిటివ్ ర్యాలీ నడుస్తున్న నేపథ్యంలో బట్ వీకెండ్ మాత్రం కొంత మార్కెట్లో కొంత భయం అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటారు? కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే, అంటే కంటిన్యూస్ గా మనకి మార్కెట్స్ అనేవి ర్యాలీ చూడగానే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకి జరిగిందండి. ఆ తర్వాత చాలా వరకు స్టీప్ ఫాల్ అయినా మళ్ళీ ఎప్పుడైతే టారిఫ్స్ మీద కొంచెం పాజిటివ్ న్యూస్ రాగానే మళ్ళీ రికవరీ కూడా మనకి ఆ రోజు కనిపించింది. సో ఈ విధంగా లాస్ట్ ఫ్రైడే అయితే చాలా వాలటైల్ సెషన్ తోనే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి అని చెప్పొచ్చండి. సో ఇప్పుడు మనం మార్కెట్స్ చూసుకున్నట్లయితే అసలు ఏం జరిగింది లాస్ట్ 1 వీక్ లో, మనం పాజిటివ్ గా మనకి ఏం జరిగాయి లేకపోతే నెగిటివ్ గా ఏం జరగబోతున్నాయి మనం చూసుకున్నట్లయితే, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అందరూ అనుకున్నట్లుగానే 25 BPS పాయింట్స్ కట్ చేయడమే కాకుండా ఇంకా ఇయర్ లో అంటే లాస్ట్ 9 months లో దిస్ ఇస్ ద ఫస్ట్ రేట్ కట్ అండి మనకి. ఫెడ్ ఎప్పటి నుంచో వాళ్ళు రేట్ కట్ చేస్తా అంటున్నారు కానీ దిస్ ఈజ్ ద వన్ దే హ్యావ్ టేకెన్, దిస్ ఇస్ ఫస్ట్ రేట్ కట్. ఇంకా ఇంకొక 2 రేట్ కట్స్ మనకి ఫర్దర్ గా ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో ఉండబోతున్నాయి అనేది ఒక మంచి సిగ్నల్ అనేది మనకి మార్కెట్ కి కనిపిస్తోంది. సో ఓకే, ఇంకా ఫెడ్ రేట్ కట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల మన ఇండియా దగ్గర కూడా మనం చూసుకున్నట్లయితే ఏమైనా రెపో రేట్ కట్స్ ఏమైనా అవకాశాలు ఉంటాయా అన్నట్టుగా మనకి మార్కెట్స్ కి ఇదైతే కొంచెం పాజిటివ్ న్యూస్ గా మనము చెప్పుకోవచ్చు అండి. ఆ తర్వాత మనకి ఇంకా పాజిటివ్ న్యూస్ ఏం జరిగింది అంటే, మనకి FIIs నెమ్మదిగా వాళ్ళు కొంచెం ఆ సెల్లింగ్ ప్రెషర్ తగ్గించారు. ఆ సెల్లింగ్ అంటే చాలా భారీ ఎత్తున బాగా సెల్ చేసే వాళ్ళు ఇప్పుడు కాస్త కొంచెం సెల్లింగ్ అంటే కంప్లీట్ గా పోయిందని అయితే మొత్తం పాజిటివ్ గా టర్న్ అవుట్ అయ్యారని చెప్పలేం కానీ ఆ నెగిటివ్ ఏదైతే బాగా సెల్ చేసే ఆ ప్రెషర్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. అది నెమ్మదిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది FIIs వాళ్ళు FPIs కానీ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది తగ్గిస్తున్నారు. సో దే ఆర్ సీయింగ్ ఏదైనా వాల్యూ బయింగ్ మార్కెట్ లో ఏమైనా మంచి వాల్యూషన్స్ ఉంటే బై చేయడానికే FIIs అయితే టర్న్ అవుట్ అవుతున్నారు. సో ఈ DIIs కూడా మంచి సపోర్ట్ అయితే ఉందండి. సో ఓవరాల్ గా మార్కెట్స్ ఏంటంటే కాషియస్లీ పాజిటివ్, అంటే పాజిటివ్ గా ఉన్నారు కానీ బట్ కాషియస్. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మార్కెట్ లో, ఎప్పుడు ఏది నెగిటివ్ న్యూస్ వస్తుందో తెలియదు కాబట్టి కొంచెం పాజిటివ్ గానే ఉన్నా కాషియస్ గానే మార్కెట్ ముందుకు వెళ్తుంది. బట్ ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దివాళీకి, దివాళీ దగ్గరకు వస్తుంది. సో దివాళీకైనా మార్కెట్స్ ఏమైనా స్టార్ట్ అవుతాయా, కొంచెం పాజిటివ్ గా టర్న్ అవుతాయా? ఎప్పుడు కూడా అది దివాళీ బిఫోర్ దివాళీ కానీ ఆఫ్టర్ దివాళీ కానీ కొంచెం పాజిటివ్ అనేది మనకి కనిపిస్తుంది. అది ఎప్పుడు కనిపిస్తుందా అని అందరూ అయితే ఎదురు చూస్తున్నారండి. సో దట్ మైట్ స్టార్ట్ ఈ సెప్టెంబర్ 22 నుంచి మనకి GST రిఫార్మ్స్ అనేవి మనకి ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బయింగ్ అనేది ఇంతవరకు పెద్దగా ఏమీ కన్సంప్షన్ లో అయితే మనకు కనిపించలేదు. సో ఇప్పుడు అంటే సెప్టెంబర్ లో మనకు అంత ఎక్కువగా కన్సంప్షన్ అయితే కనిపించలేదండి. బట్ ఇప్పటి నుంచి అక్టోబర్ లో అయినా మనకి కన్సంప్షన్, ఇప్పుడు ఎందుకంటే దసరా దివాళీ ఇవన్నిటికీ కొంచెం కన్సంప్షన్ అనేది ఈ GST వల్ల కొంచెం తగ్గి కొంచెం ఎక్స్ట్రా మనకి ఏమైనా ఆ బెనిఫిట్ అనేది మార్కెట్ లో ఈ పాజిటివిటీతో ఏమైనా ముందుకు వెళ్తాయా, దివాళీకి ఏమైనా కొంచెం ప్రీ దివాళీయా పోస్ట్ దివాళీ మార్కెట్స్ ఏమైనా పాజిటివ్ గా మూవ్ అవుతాయా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారండి. రైట్. అండ్ ఇంకొక వన్ మోర్ పాజిటివ్ న్యూస్ ఏంటంటే, అదాని గ్రూప్ కు సంబంధించి అంటే లాస్ట్ 2-3 years బ్యాక్ హిండెన్బర్గ్ వాళ్ళు చేసిన ఆరోపణల తర్వాత కూడా సెబీ నుంచి కూడా ఒక క్లీన్ చిట్ రావడంతో ఆల్మోస్ట్ ఇప్పుడు అదాని సంబంధించి మార్కెట్ వాల్యూ కూడా ఆల్మోస్ట్ 69,000 కోట్ల రూపాయలు పెరిగింది కదా. సో నెక్స్ట్ ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది? సో వాళ్ళలో కొన్ని స్టాక్స్ ఉన్నాయండి, బట్ అదాని పోర్ట్ కానీ ఇలాంటివి కొన్ని పాజిటివ్ గా కొంచెం వాల్యుయేషన్స్ ఎప్పుడు అదాని స్టాక్స్ లో ఎప్పుడు మనం చూసుకుంటే PE చాలా ఎక్కువ ఉంటుందండి. వాళ్ళు చాలా హై PEలో ఉంటాయి కాబట్టి. బట్ స్టిల్ ఎవరైనా అదాని పర్టికులర్ స్టాక్స్ తీసుకోవాలి అనుకుంటే PE రేషియోస్ ఒక్కసారి చెక్ చేసుకొని హై వాల్యుయేషన్స్ లేని అదాని స్టాక్స్ ని ఏమైనా పిక్ చేసుకోవాలి అనుకుంటే దే క్యాన్ పికప్. మార్కెట్స్ ఏమైనా మనకి కొంచెం చాయిస్ గానీ ఏదైనా మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం అదాని పోర్ట్ ని మాత్రం ఒకసారి వాళ్ళు చెక్ చేసి రాడార్ లో పెట్టుకోవచ్చు డెఫినెట్లీ. సో మాధవిరెడ్డి గారు, అసలు గ్లోబల్ సినారీ ఎలా ఉన్నాయి, గ్లోబల్ మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అసలు?
సో గ్లోబల్లో మనకి వాల్ స్ట్రీట్ అంటే మనకి యుఎస్ ఎకానమీలో ఎప్పుడైతే ఫెడ్ రేట్ కట్ వచ్చిందో కొంచెం పాజిటివ్ గానే అక్కడ మూవ్మెంట్ అయితే మనకు కనిపిస్తుందండి. అలానే జపాన్ లో ఇది టిక్ టాక్ ని కూడా కొంచెం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో ఈ విధంగా చైనా కానీ లేకపోతే జపాన్ మార్కెట్స్ కానీ అన్ని కూడా కొంచెం పాజిటివ్ గా మనకు కనిపిస్తుందండి. వేరాజ్ మన ఇండియన్ మార్కెట్సే కొంచెం వెనకబడ్డాయి అన్నట్టుగా మనకు కనిపిస్తుంది కానీ బట్ ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో మాత్రం పాజిటివిటీ, ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. సో దీని ఇంపాక్ట్ మనకి ఎప్పుడు కూడా గ్లోబల్ మార్కెట్స్ ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటాయో అది ఎప్పుడు కూడా మన ఇండియన్ మార్కెట్స్ కి అది కూడా పాజిటివిటీగానే మనం తీసుకోవచ్చు. సో ఫార్ ఈ ఫెడ్ రేట్ కట్ వల్ల అంతా కూడా మనకి పాజిటివ్ గానే కనిపిస్తుందండి గ్లోబల్ మార్కెట్స్ విషయంలో. సో మాధవిరెడ్డి గారు, మనం ఒక్కసారికి 1 year వెనక్కి వెళ్దాము. పోయిన సంవత్సరం సెప్టెంబర్ 25th అంటే సెప్టెంబర్ 2nd week 3rd week కూడా మార్కెట్లు విపరీతమైన ర్యాలీలు ఆల్ టైమ్ హైక్ వచ్చేసాయి. సెప్టెంబర్ 27 తర్వాత నుంచి మార్కెట్లు ఏ రేంజ్ లో కొలాప్స్ అయినా చూసాం. ఆల్మోస్ట్ 1 year పట్టింది మార్కెట్లు కోలుకోవడానికి. బట్ ఇప్పుడు ఇంకొక ఫియర్ మార్కెట్ లోకి రాబోతుంది ఏమో అనిపిస్తుంది. పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మార్కెట్లకి సెప్టెంబర్ ఫియర్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే H1B వీసాలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ప్రకటన ఇండియన్ మార్కెట్స్ ని బాగా అతలాకుతలం అయ్యేలా చేయబోతుందేమో అనిపిస్తుంది. ఎటువంటి అనౌన్స్మెంట్ చేశారు వీసాలకు సంబంధించి? ఆయన చేసిన అనౌన్స్మెంట్ తర్వాత అటు ఇండియన్ స్టూడెంట్స్ కానీ అండ్ అక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ కానీ అండ్ అదే విధంగా ఇండియన్ మార్కెట్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అంటారు అసలు? సో అసలు ఏం జరిగింది? సో ఆయన ఒక అయితే సైన్ చేశారండి. దాని ప్రకారం ఏమవుతుంది అంటే H1B వీసాస్ మీద ఎవరినైతే వాళ్ళు అక్కడ యుఎస్ కంపెనీస్ తెచ్చుకుంటాయో టాలెంట్ బేస్డ్ మీద హైలీ స్కిల్డ్ టాలెంట్ మీద అక్కడ తెచ్చుకుంటాయో అప్పుడు వాళ్ళు $1,000 ఈ విధంగా పేమెంట్ చేసి తెచ్చుకోవచ్చు ఇమిగ్రెంట్స్ ని వేరే కంట్రీ నుంచి, లైక్ ఇండియా నుంచి కానీ చైనా నుంచి కానీ వాళ్ళు అక్కడ టాలెంటెడ్ హైలీ స్కిల్డ్ పీపుల్ ని తీసుకోవచ్చు అండి. ఇప్పుడు అది $1 lakh చేశారండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెజాన్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇండియన్ టాలెంట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి కాదండి. ఎందుకంటే 71% వీసాస్ అన్ని H1B వీసాస్ అన్ని కూడా ఇండియన్స్ కే తీసుకెళ్తున్నారు. ఇండియన్స్ కి ఎక్కువగా ఎలకేట్ చేస్తున్నారు అంటే ఎంత టాలెంట్ మొబిలిటీ మన ఇండియా నుంచి అక్కడికి యుఎస్ కి జరుగుతుందో మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే యుఎస్ కంపెనీస్ మన ఇండియన్ టాలెంట్ మీద ఎంత డిపెండ్ అయ్యాయో ఇదే మనకు తెలుస్తుంది. బట్ ఎప్పుడైతే ఈ విధంగా ఈ $1 lakh అనేది వేసారో డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ అండి. అంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మీద కానీ ఐటీ కంపెనీస్ మీద కానీ ఆల్రెడీ మన ADRs ఉన్నాయి కదా, అంటే మన యుఎస్ స్టాక్ మార్కెట్స్ లో ఇండియన్ కంపెనీస్ లిస్ట్ అయిన కంపెనీస్ ఆల్రెడీ ఐటీ కంపెనీస్ ఫాలో అయ్యాయండి. సో మనకి మండే రోజు మీరు కానీ చూసుకున్నట్లయితే ఐటీ ప్యాక్ మొత్తం చాలా నెగిటివ్ గా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో వెరీ మచ్ కాషియస్లీ హ్యావ్ టు సీ దిస్. ఇలా ఈ పరిణామం ఏ విధంగా ఇండియన్ ఐటీ కంపెనీస్ కి ఇంకా దాని అదర్ సెక్టార్స్ కి ఇంకెక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుంది, తర్వాత ఇండియన్ ఓవరాల్ స్టాక్ మార్కెట్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, ఈ బిగ్గెస్ట్ బ్లో ఆఫ్ H1B వీసాస్ హైకింగ్ ద ఫీజ్ ఆఫ్ అప్ టు $1 lakh అంటే మాటలండి. ఆల్మోస్ట్ 188 lakh lakhs వరకు 1 crore వరకు మనకి కాస్ట్ అవుతుంది. అంటే చిన్న చిన్న కంపెనీలు పెద్ద ఏవైతే అక్కడ ఉన్నాయో పెద్ద మీడియం సైజ్ కంపెనీస్ డెఫినెట్లీ అయితే తీసుకెళ్ళవు కదండి. ఇంకా మన ఇండియన్స్ ని ఇంత ఖర్చు పెట్టి ఎలా తీసుకెళ్తాయండి? చిన్న చిన్న కంపెనీలు అయితే ఇక తీసుకెళ్ళకపోవచ్చు. సో వాళ్ళు అలా తీసుకెళ్ళకపోతే ఇప్పుడు రీఎంట్రీ ఏదైతే ఇప్పుడు రెన్యూవల్స్ ఉన్నాయండి, ఇప్పుడు ఈ రెన్యూవల్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో ఆ కొత్త అంటే ఏవైతే ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం బ్లో అండి ఇండియా, ఎస్పెషలీ ఐటీ కంపెనీస్ కి. ఇక యుఎస్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో వాటి మార్జిన్స్ అయితే చాలా షేక్ అవుతాయి. ఎందుకంటే అక్కడ అంత టాలెంటెడ్ పీపుల్ ని ఇమీడియట్ గా ఎలా తీసుకొస్తారు? లేదు, ఇండియా నుంచి తీసుకెళ్ళాలి అంటే ఇది చాలా కాస్ట్లీ అఫేర్. సో హౌ డూ దే మేనేజ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్? ఉన్న ప్రాజెక్ట్స్ ని వాళ్ళు ఎలా చేస్తారు? మార్జిన్స్ ఏ విధంగా ఇది ఇంపాక్ట్ అవుతుంది? అసలు యుఎస్ మార్కెట్స్ కూడా ఇది నెగిటివ్ ఏనండి. యుఎస్ మార్కెట్స్, యుఎస్ ఐటీ కంపెనీస్ అయిన పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. దీని గురించి డీటెయిల్ గా చెప్తాను. మొత్తానికి మండేకి ట్రేడింగ్ కి రెడీ అయ్యే వాళ్ళు అండ్ ఏ విధంగా ఓపెనింగ్ వెళ్ళినప్పటికీ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ అని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరీ పర్టికులర్ గా ఒకవేళ ఇది కానీ పూర్తి స్థాయిలో మన మార్కెట్లకి ప్రభావితం కానీ కలుగజేస్తే మాత్రం మండే ఏ సెక్టార్స్ లో బాగా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? సో ఇప్పుడైతే మార్కెట్స్ 2500-300 ఈ రేంజ్ లో మనకు కనిపిస్తున్నాయండి. సో ఇది కానీ మనకి మార్కెట్ లో
ఐటీ కంపెనీస్కి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇండెక్స్లో ఐటీ కంపెనీస్ కూడా చాలా మంచి వెయిటేజ్ ఉందండి. అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ వెయిటేజ్ చూసుకుంటే 40% ఉంటే, అలానే నెక్స్ట్ బిగ్గెస్ట్ వెయిటేజ్ ఇన్ ఆర్ జీడిపి కానీ, బిగ్గెస్ట్ వెయిటేజ్ ఇన్ ఇండెక్స్ ఇండియన్ ఇండెక్స్ లో కానీ ఐటీది మంచి వెయిటేజ్ ఉందండి, మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీది. సో ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ కొంచెం డౌన్ అయిందంటే ఇండెక్స్ కూడా మనకి కొంచెం డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఈ పర్టికులర్ ఏదైతే న్యూస్ ఉందో దీన్ని కొంచెం ఫాలో అవుతూ చూసుకోండి. ఎవరైనా ఎంటర్ అవ్వాలి అంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్ వాట్ ఆర్ ద ఫైనల్, మనకి ఇంకా దాని గురించి ఇంకా కంప్లీట్ న్యూస్ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎవరెవరు ఇంపాక్ట్ అవుతున్నారు, ఏ కంపెనీస్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నాయి అనే దాని గురించి మనకు వస్తుందండి. బట్ మనం నిఫ్టీ వరకు చూసుకుంటే 24,800 మనం ఆ పర్టికులర్ సపోర్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ మార్కెట్స్ సపోర్ట్ తీసుకుంటాయి అనుకుంటాము. లేదు అది కూడా బ్రేక్ అయితే మాత్రము 24,500 దట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెక్స్ట్ సపోర్ట్. సో ఈ సపోర్ట్ లెవెల్స్ అయితే అందరూ గమనించండి. ఫస్ట్ 24,800, అది కానీ బ్రేక్ అయిందంటే 24,500 అనేది నెక్స్ట్ బిగ్గెస్ట్ సపోర్ట్. మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 25,200 దగ్గర అయితే చాలా రెసిస్టెన్స్ లెవెల్ మీరు చూసారు కదా. వెంటనే ఎప్పుడైతే మార్కెట్స్ కొంచెం పెరుగుతూ ఉన్నాయో ఇమీడియట్ గా ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు గమనించుకుంటూ వెళ్ళండి. ఈ న్యూస్ అనేది డెఫినెట్లీ నెక్స్ట్ ఈ మండే రోజు అయితే ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఐటీ కంపెనీస్ నుంచి కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఏడీఆర్స్ మనకి విప్రో ఏడీఆర్ కానీ ఇవన్నీ ఐటీ ఏడీఆర్ సంబంధించినవి ఆల్రెడీ ఫాలో అయ్యాయండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. ఈ వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది అండ్ వచ్చే వారం మార్కెట్లో ఏం జరగబోతుందనే మార్కెట్ అవుట్లుక్ కి సంబంధించిన పూర్తి అనాలిసిస్ మన సుమన్ టీవీ ఆడియన్స్ కి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.